ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మనకి 12/4/2025 శనివారం రోజున హస్త చిత్తా నక్షత్రాలతో మదన పౌర్ణమి, అంటే ఒక రకంగా చైత్ర పౌర్ణమి రోజునే ఇప్పుడు చాలామంది పాల్గొన మాసంలో వచ్చేది అనుకుంటారు. కాదండి, కామదహనం అయిపోయిన తర్వాత మనకి మొట్టమొదటిగా వచ్చే పండుగ చైత్ర పౌర్ణమే మదన పౌర్ణమిగా చెప్పబడుతోంది. ఈ రోజున చండీ హోమం చేసుకోవడం విశేషం, అమ్మవారి ఆవాహన విశేషం. అలాగే ఈరోజు ఈ లక్ష్మీ హోమాన్ని చేసుకుంటే విశేషం. ఎవరికైనా డబ్బులకి ఆటంకాలు ఉంటే తప్పకుండా వ్యాపార అభివృద్ధి కొరకు మీరు ఇటువంటి హోమాలు చేసుకోవచ్చు. లక్ష్మీ గణపతి హోమం ఇంకా విశేషం. ఇక్కడ హస్తా నక్షత్రం వెళ్ళిపోయి చిత్తా నక్షత్రంలో పౌర్ణమి ఏర్పడింది. మన టైమింగ్స్, మన యొక్క మాసాలు, నక్షత్రాన్ని కూడా పర్ఫెక్ట్ ఆల్గారిథం, ఇవి మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్. ఇది మనకి ప్రకృతితో మనము ప్రయాణం చేయడాన్ని జ్యోతిష్యం అంటాం. అలాగే ఈ రోజున మనకి చిత్తా నక్షత్రంతో పౌర్ణమి రోజున ఉంది కాబట్టి దీన్ని పౌర్ణమి అంటారు. చిత్తా నక్షత్రంతో ఉన్న పౌర్ణమి రోజునే చైత్రమాసము అంటారు. కాబట్టి ఈ చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి మదన పౌర్ణమి అని పేరు. అంటే ఈశ్వరుడి యొక్క త్రినేత్రాగ్నికి బలైనటువంటి మన్మధుడు ఆ తదుపరి ఆ యొక్క బూడిదగా మారిపోయి ఆ రతీదేవి బాధపడుతున్నప్పుడు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో, అమ్మ రతీదేవి, నీ భర్త నీకు కనపడతాడు, నీకు స్పర్శ ద్వారా కూడా నీకు కనపడతాడు, కాబట్టి మీ ఇద్దరు ఆనందంగా ఉండవచ్చు. కానీ ఆయన యొక్క గాలి ఎక్కడెక్కడికి ప్రసరిస్తుందో అక్కడక్కడ జనాలందరూ కూడా ఈ కామరూపవంతులు అవుతారంటే కామకమైనటువంటి రూపాలతో ఉంటారు. కాబట్టి ఆయన కనపడితే ఇంక ప్రమాదం అందరికీ. కానీ అందరికీ కనపడకుండా కేవలం వాయువు వలనే అందరిలోనూ కామ వికారాలు కల్పించేటువంటి అవకాశం, అది కూడా శుభకరమైన సత్సంతాన ప్రజోత్పత్తి కొరకు ఆయన ఒక అటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్పి మన్మధుడు ప్రత్యక్షంగా కనిపించకుండా ఆయన మనకి ఈ యొక్క సంతాన ప్రజోత్పత్తి కొరకు మనం చేసేటువంటి పుణ్యకర్మ రోజు కూడా ఈరోజు, అంటే మళ్ళీ జన్మించి పునర్జీవితుడై తన భార్యతో కలిసినటువంటి శుభమైన రోజు కనుక ఈరోజు మదన పౌర్ణమిగా చెప్పబడింది. కానీ మనందరం ఈరోజు చండీ హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు, సత్యనారాయణ వ్రతాలు కనుక అవి చేసుకోవచ్చు. అదొక రకమైన పక్షం. ఇది చాలా మంచి విశేషం. ధన, ఆనంద, ఆర్థిక, ఆరోగ్య, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. చైత్ర పౌర్ణమి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. వసంత నవరాత్రులైనటువంటి వచ్చేటువంటి మొదటి పౌర్ణమి కదా. పౌర్ణమి అమ్మ చల్లని చూపులతో ఉంటుంది, అమ్మవారు చాలా ప్రసన్న వదనంతో ఉంటుంది అమ్మవారు. అలాగే ఈరోజు మనకి ఈ చైత్ర పౌర్ణమి రోజున మణిద్వీప వర్ణన మన ఇంట్లోనే కూర్చోదుకోవచ్చు. అంటే ఎవరెవరికైతే గృహప్రవేశం కావాలో మన వాళ్ళ గురించి కూడా చేయొచ్చు. మణిద్వీప వర్ణన చేసినట్టయితే కూడా తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో నూతన గృహప్రవేశం జరుగుతుంది. విల్లా కావాలంటే విల్లా, ధార్మికమైన ప్రవర్తన ఉంటే తప్పకుండా మన అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది. అటువంటి చల్లని చూపులు, చల్లని తత్వం అయినటువంటి అమ్మ మనస్సు ఈరోజు చైత్ర పౌర్ణమి రోజున చాలా ప్రశాంతం ఉంది. శరత్ పౌర్ణమి ఎలా ఉంటుందో చైత్ర పౌర్ణమి అలాగే ఉంటుంది. ఈ రోజున తప్పకుండా మీరు అమ్మవారి మణిద్వీప వర్ణన చదువుకున్నా, అమ్మవారి లక్ష్మీ సహస్రనామం చదువుకున్నా, చండీ హోమం చేసినా, లక్ష్మీ గణపతి హోమం చేసినా తప్పకుండా మనకి అమ్మవారి అనుగ్రహం పొందుకునేటువంటి శుభమైనటువంటి రోజు. ఇది ఒకెత్తు పక్కన పెడితే కొన్ని హోమాలు ఉంటాయి. కొన్ని హోమాలు అమ్మవారికి కొద్దిగా భయంకరంగా ఉంటాయి. అంటే బగళాముఖి హోమాలు ఉంటాయి. అంటే ఎండు మిరపకాయలతో, తెల్ల ఆవాలతో కొన్ని హోమాలు చేస్తారు, తెల్ల నువ్వులతో హోమాలు చేస్తారు. అవి కూడా సాయంకాల సమయంలో చేసుకుంటే కూడా మీకు వెంటనే ఫలితం ఉంటుంది. అంటే సౌమ్యమైనటువంటి హోమాలన్నీ కూడా చండీ హోమము, లక్ష్మీ గణపతి హోమము, రుద్ర హోమాలు, ఆయుష్ హోమాలంతా కూడా పొద్దున చేసుకుంటే కాస్త అమ్మవారికి కొద్దిగా మనకి అంటే ఒక రకంగా నిరాంతకాంతమాంతకం అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి, అంటే అమ్మవారి ఒళ్ళు జల్దరించే కొన్ని మంత్రాలు ఉంటాయి. అటువంటి మంత్రాలతో మనము సాయంకాల సమయంలో బగళాముఖి అమ్మవారి హోమాలు చేసుకుంటే అది కూడా ఫలితం ఉంటుంది. ఇది కాక ఇంకొకటి, వ్రతాలు, నోములు చేసుకున్నవారు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పనులు చేయకండి. కానీ ఎవరెవరికైతే శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి కావాలనుకుంటున్నారో, ఎవరైతే నూతన దంపతులు ఉన్నారో తప్పకుండా వారు భార్యాభర్తలిద్దరు కూడా ఈరోజు కనుక ఒక్కటవ్వగలిగితే, ఏకాంతంగా గడపగలిగితే అద్భుతమైనటువంటి శుభ సంతాన ప్రాప్తి ఉంటుంది. ఏమండి ఇవి కూడా చెప్తారండి. అయ్యో మనకి వివాహ ముహూర్తం ఎంత ప్రశస్తమైనదో ఈ యొక్క గర్భధారణ ముహూర్తం అంత ప్రశస్తమైనది. మంచి సంతానం కొరకు
మీకు గర్భధారణ ముహూర్తం ఏర్పాటు చేస్తారు. దాన్ని కార్యముహూర్తం అంటారు. ఆ కార్యముహూర్తం ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళాలి మనం. కాబట్టి ఈ రోజున మనకి ఈ యొక్క మదన పౌర్ణమి రోజున రతి మన్మధుల యొక్క ఏకాంతమైనటువంటి శుభ సమయంలో ఎవరెవరైతే శుభకరమైన సంతాన ప్రాప్తి కొరకు మీరు ప్రయత్నం చేస్తున్నారో, ప్రజోత్పత్తి జరగడానికి ప్రయత్నం చేస్తున్నారో, లోక కళ్యాణం కొరకు మంచి సంతానాన్ని పొందుకోబోతున్నారు. ఇక్కడ మళ్ళీ బ్రాకెట్లో ఒక విషయం చెప్తాను నేను. నాకు సింగిల్ చైల్డ్ చాలండి, అమ్మోనిద్దరిని పెంచలేనండి అన్న వాళ్ళకి తగిన సమాధానం చెప్పగలుగుతాను. దయచేసి మీరు సంపాదించిన సంపాదన వాడికి అనుభవించడానికి యోగ్యతకి, వాడి మంచి చెడుకి, అమ్మాయికో అబ్బాయికో చెప్పుకోవడానికి ఆదరణ కోసం 2 పిల్లలు ఉండాలి. కనీసం తక్కువలో తక్కువ 2 ఉండాలి, ఎక్కువలో ఎక్కువ 5 ఉండాలి. కాబట్టి 2 సంతానాన్ని కనాల్సిందే. అటువంటి 2 సంతానానికి, బహుసంతానానికి మనకు పనికి వచ్చేది, కలిసి వచ్చేది చైత్ర పౌర్ణమి శుభగడియ. కాబట్టి మీరందరూ కూడా అటువంటి అంటే 12/4/2025 శనివారం రోజున ఈ యొక్క చైత్ర పౌర్ణమి శుభదినంలో రతి మన్మధుల కాబట్టి మీరు ఈ రోజున మీరు తప్పకుండా ఏకాంతంగా గడపగలిగితే, భార్యాభర్తలు ధర్మబద్ధమైనటువంటి ఏకాంతమైనటువంటి స్థితిని పొందగలిగితే తప్పనిసరిగా మీకు మంచి సంతాన ప్రాప్తి ఉంటుంది. ఆ జన్మించిన పిల్లలకి మంచి ఆలోచనలు, లోక కళ్యాణ ప్రాప్తి కొరకు ప్రపంచానికి, లోకానికి ఉపయోగపడే సంతానాన్ని పొందుకోవచ్చు. కాబట్టి ఇటువంటి సంతానం కొరకైతే మీరు తప్పకుండా ఈరోజు రతి మన్మధులకి పూజ చేసి తప్పకుండా ఆ శివపార్వతికి ఒకసారి నమస్కారం చేసుకొని తప్పకుండా మీరు రాత్రి సమయంలో ఏకాంత స్థితిని పొందుకోగలిగితే అదృష్టవంతమైన సంతానం ఉంటుంది. కాబట్టి ఇలా అనేక రకాల శుభాలని, ఆనందాలని కలిగించగలిగేటువంటిదే మదన పౌర్ణమి. ఇటువంటి మదన పౌర్ణమి రోజున మీరు పూజలు, పునస్కారాలు, ఏకాంత సేవలు పొందుకునేటువంటి మంచి రోజు కనుక ఇది పాటిస్తూ ఆనందమయ శుభజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.